నిన్న గన్నవరం ఘటనని ఎలా చూస్తారు? ఒక రకంగా చెప్పాలి అంటే మీ లీడర్లందరూ కూడా అరెస్ట్ అయ్యారు. స్వయాన మీరందరూ కూడా అది ఎమ్మెల్యే గారి అనుచర వర్గం ఎంత చేసిందని చెప్తున్నారు. ఎలా చూస్తారు ఈ ఘటనని? గుడ్ మార్నింగ్ అండి చంద్రగా గారు, అట్లాగే మిత్రులిద్దరికి కూడా నమస్కారం. మనం ఎప్పుడో స్వాతంత్ర పోరాటంలో చెప్పుకున్నాం, ఇట్లాగా పోలీసులు అడ్డుకున్నారు, అరాచకం చేశారు, ఉక్కుపాదం మోపారు, లేకపోతే కొంతమందిని కిడ్నాప్ చేశారు, కొంతమంది ఎక్కడో తీసుకెళ్లి అజ్ఞాతంలో పెట్టేశారు, కొంతమందిని తీసుకెళ్లి చంపేశారు, కొంతమందిని తీసుకెళ్లి అండమాన్ నికోబార్ లో కాలాపానీలో పెట్టేశారు, ఒక 7 ఏళ్ళు శిక్ష చేసేసారు, వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టేశారు, వాళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే వాళ్ళ అందరి మీద కూడా చట్టం ఉపయోగించారు, కొత్త కొత్త చట్టాలు తీసుకొని వచ్చారు, కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చారు, కొత్త కొత్త యాక్ట్ అమెండ్మెంట్ చేశారు. ఇవన్నీ కూడా మనం ఫ్రీడమ్ ఫైట్ లో చదువుకున్నాం. తర్వాత నెక్స్ట్ చదువుకున్నది అంత స్థాయి కాకపోయినా కొద్ది స్థాయిలో ఇన్ ది ఇయర్ ఆఫ్ 1977 లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు చదువుకున్నాం. తిరిగి ఈ దేశంలో 40 సంవత్సరాల తర్వాత ఇటువంటి అరాచకం ఇప్పుడే చూస్తున్నాం. ఏంటంటే ఒక వాక్ స్వాతంత్రం హక్కు ఈ దేశంలో, మాట్లాడొద్దు, నువ్వు మీటింగ్ పెట్టుకోవద్దు, నువ్వు విమర్శించడానికి వీల్లేదు, నాకు ఇష్టం వచ్చిన జీవోలు ఇస్తాను, ఇది నా సామ్రాజ్యం, ఇది నా టెరిటోరియల్, ఇది నేను ఏలుతున్నటువంటి రాజ్యం, పర్మనెంట్ గా బతుకున్నంత కాలం నేను ఇట్లాగే ఉంటాను, ఎవరు నన్ను విమర్శించొద్దు, ఎవరు నన్ను ఎదిరించొద్దు, ఎవరు నాకు ఎదురు తిరిగితే నా ప్రతాపం, నా విశ్వరూపం ఇట్లాగే ఉంటది, నాకు మీరందరూ భయపడాలా, నా భయపడి వంగి బతకాలా, నీ భిక్షం వేస్తే అతను ఏమంటాడంటే, ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కుతారంటాడు. ఆ బటన్ నొక్కడం కాదు, నేను భిక్షం వేస్తే ఆ భిక్షంతోనే బతకాలా మీరు, నేను ఏం చెబితే అది వినాలా, నేను ఏం మాట్లాడితే అది కరెక్ట్, నేను ఏం చెప్పినా అది వేదవాక్కు. ఈ రకమైనటువంటి ఒక సైకో లాగా ఆలోచించే వ్యక్తి పరిపాలనలో ఉన్నప్పుడు కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సైకో ఆలోచనకు అనుగుణంగా నడుస్తారు తప్ప వాళ్ళకి ఎదురు తిరిగే దమ్ము ధైర్యము ఉండదు. ఎదురు తిరిగినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఆనం రామనారెడ్డి గారు కానీ, కోటమిరెడ్డి గారు కానీ, ఇంకొకరు ఇలాంటి వాళ్ళు ఫ్యూ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మీద కూడా ఈ సైకో ఇజానని చూపిస్తున్నారు. భద్రత తగ్గించడము, నిఘా పెట్టడము, ఇన్ఛార్జీలుగా తీసేయటము, వాళ్ళ మీద సైకోనే. అంటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ఎవరైతే డెమోక్రటిక్ గా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు నా దగ్గర ఉండడానికి వీలు లేదు, మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు అని చూస్తున్నాం కదా. ఆనం రామనారెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి దాష్టికాలు చూస్తున్నాం, కోటమిరెడ్డి గారి అనుచరుల మీద జరుగుతున్నటువంటి దాష్టికాలు చూస్తున్నాం. వాళ్ళు కూడా అదే రీతిలో రిటాలియేషన్ చేస్తున్నారు, అదే రీతిలో ఎదురు చెప్తున్నారు, అదే రీతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వాళ్ళ వంతు సహకారం వాళ్ళు చేస్తున్నారు. కాదండి విద్యాసాగర్ గారు, ఒక్క చిన్న క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మొత్తం మీరు రాష్ట్ర ముఖ చిత్రాన్ని చెప్తున్నారు, ఎట్లా జరుగుతోంది ఏమిటి అని. నిన్న గన్నవరం ఇన్సిడెంట్ కాసేపు తీసుకుందాం మనం. వీటన్నిటికీ పరాకాష్ఠగా ఇది ఏది జరక మునిపే ఒక ఎంపీ దట్టు నేము ఫేము స్ట్రేచర్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక సిఐడి ఆ పోలీసులు పట్టుకొని పోయి ఇష్టం వచ్చేట్లు గొడ్డును కొట్టినట్టుగా కొట్టి అతన్ని వాళ్ళు అరెస్ట్ చేసి బాగా నడుచుకుంటూ పోయినటువంటి వ్యక్తి ఇతరుల సహాయంతో నడుచుకుంటూ వచ్చి కోర్టులో హాజరుపరిచి ఆ కాళ్ళు చూస్తే జడ్జికి కూడా కళ్ళు బయలు కమ్మే పరిస్థితి వచ్చింది. దానికి హైకోర్టు, గుంటూరు హాస్పిటల్లో జరిగిన హైడ్రామా, చివరికి హైకోర్టు ఎక్కడ ఎదురుస్తుందంటే వీళ్ళ మీద స్టేట్ మీద నమ్మకం లేక మిలిటరీ హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు జరిపించే దౌర్భాగ్యమైన పరిస్థితి, అత్యంత నీచమైన పరిస్థితి, అత్యంత ఘోరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అనడానికి ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. చంద్రిక గారు, నిన్న గన్నవరంలో అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, చంద్రిక గారు, తెలుగుదేశం పార్టీకి 223 సీట్లు, కేవలం 23 సీట్లే వచ్చాయి. సో మేము ఇంకా చాలా పొలిటికల్లీ వీఆర్ వెరీ యంగ్, తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటే మాకు లాంగ్ రన్ లో మాకు ఉంటది అన్న ఉద్దేశంతో వీళ్ళు పోయి వైసీపీలో జాయిన్ అయిపోయి కొంతమంది కొడాలని
ఈ నోటి విరోచనాలు చేసుకుంటే కొడాలి నాని, నోటి విరోచనాలు చేసుకుంటే వంశీ, ఇట్లా కొంతమంది ఉన్నారు తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇష్టం వచ్చి ఇష్టారీతిలో మాట్లాడడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా ఈ రాష్ట్రంలో పరిణామాలు ఏమైందంటే తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది. ప్రతిపక్షాలు అది కొయిలేషనా లేకపోతే ఇండివిజువల్ గా తర్వాత పక్కన పెట్టేస్తే వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ ప్రభుత్వానికి 20 సీట్లు కూడా రావు అనేది ఎప్పుడైతే తెలిసిందో, నిన్న జరిగినటువంటి వంశీ ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. మీరు కనుక మాకు భయపడకపోతే, మీరు మా మాట వినకపోతే, మీరు మమ్మల్ని విమర్శిస్తే, మీరు మమ్మల్ని తప్పులు పడితే మీ ఊరికి వస్తాం, మీ పల్లెకి వస్తాం, మీ సందుకు వస్తాం, మీ గొంతుకు వస్తాం, మీ ఇంటికి వస్తాం, మిమ్మల్ని పట్టి నరికి చంపుతాం, మాకు ఎదురు సమాధానం చెప్పడానికి వీల్లేదు, మాకు ఎదురుగా మీటింగ్లు పెట్టడానికి వీల్లేదు, మా గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు మాట్లాడితే దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ టు ద గన్నవరం ఓటర్ అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన 100%. లేకపోతే ఒక పార్టీ ఆఫీస్కి వచ్చి మీ అనుచరులు వచ్చి ఇష్టారీతిన కారు తగలబెట్టడాలు, ఆఫీస్ అద్దాలు పగల కొట్టడాలు, దొరికినట్టు కొట్టడాలు, మా జాతీయ అధికార మంత్రిని పట్టాభిని కిడ్నాప్ చేయడాలు, ఇంతవరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం హోల్డ్ చేయండి. పట్టాభి గారు అంటే పాయింట్ మనకి వచ్చింది. పట్టాభి గారు మిస్సెస్ సతీమణి మనతో పాటు చందన గారు